సో ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశము తరతరాల పరిమితులకు ముగింపు. ఎంతమంది ఈరోజు వారి యొక్క పరిమితుల్ని విరగొడదాం అనుకుంటున్నారు? ఆమెన్. నా పరిమితిని నేను విరగొట్టాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బ్రేక్ మై లిమిట్స్. తరతరాలుగా మన జీవితంలో, ఎస్పెషలీ మనకి భారతదేశంలో చూసినట్టయితే మన తరాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా తరం ఇలాగుండింది, మా తరతరాలు ఇలాగుండింది, ఎంతో గొప్పవారు, చాలా వెల్దీ పీపుల్, చాలా ధనవంతులు, లేకపోతే మా యొక్క కుటుంబంలో అందరూ డాక్టర్లే, లేకపోతే అందరూ చదువుకున్న వారే, లేకపోతే అందరూ బిజినెస్ చేసే వాళ్ళే అని చెప్పుకునే ఉంటూ ఉంటారు కదండి. మన ఫ్యామిలీస్ గురించి మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము అదే ఆ యొక్క తరతరాల నుంచే వచ్చే అప్పుల్ని, తరతరాల నుంచి వచ్చే ఆ యొక్క బాధల్ని, తరతరాల నుంచి వచ్చే ఆ యొక్క అనవసరమైన ఆలోచనల్ని కూడా మనము మన జీవితాల్లోకి లాక్కొని వస్తూ ఉంటాం. We keep carrying those generational beliefs, those generational limitations, bondages into our lives. ఎప్పుడో వదిలిపెట్టాల్సిన దాన్ని ఇంకా ఆ యొక్క పరిమితుల్ని, ఆ యొక్క బంధకాల్ని మన జీవితంలో కూడా తీసుకొస్తూ ఉంటాం. మనకి అది చూసి చూసి ఎంత అలవాటు అయిపోతుంది అంటే మనం అది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. వి ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. అరే మా పేరెంట్స్ అలాగున్నారు, మా తాత ముత్తాతలు అలాగే ఉన్నారు, మనం కూడా అలాగే ఉంటాము అని చెప్పి మనకి అది చాలా నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ లిమిటేషన్స్ యూ హ్యావ్, యూ కెన్ బ్రేక్ దెమ్. ఎటువంటి పరిమితులనైనా కూడా నువ్వు దాన్ని దాటవచ్చు అని ఈరోజు దేవుడు మీతో చెప్తున్నారు. ఆ యొక్క పరిమితులు, ఏదైతే పరిమితులు నిన్ను ఈరోజు ఆపుతుందో, నీ యొక్క సక్సెస్ వైపు ఆపుతుందో, నీ యొక్క గొప్ప భవిష్యత్తు వైపు ఆపుతుందో, ఆ యొక్క పరిమితుల్ని కూడా నువ్వు విరగొట్టే అవకాశం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నారు. ఆమెన్. మనం ఎన్నోసార్లు ఆ యొక్క ప్రవర్తనల్ని, కొన్ని ప్రవర్తనలు ఉంటాయి ఒక్కొక్క ఫ్యామిలీకి సెట్ అయిన ప్రవర్తనలు, లేకపోతే కొన్ని ముద్రలు ఉంటాయి, కొన్ని లేబుల్స్ ఇచ్చి ఉంటారు కొన్ని కుటుంబాలకి. ఆ యొక్క కుటుంబాలకి ఆ లేబుల్స్ని మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఇంటి పేరు కానీ పేరు వినగానే మనం చెప్పేస్తాం, ఓ వాళ్ళు అలాగ ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఆ లేబుల్స్ మనం క్యారీ చేసుకుంటూ ఉంటాం అండ్ వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. కానీ దేవుడు మనల్ని ముద్రించి, లేకపోతే ఒక లేబుల్ ఇచ్చినట్టుగా జీవించాలని దేవుడు మనల్ని సృష్టించలేదు. హీ హ్యాస్ గివెన్ అస్ అ సెపరేట్ పర్పస్. ఒక ఉద్దేశం ఇచ్చి ఉన్నారు, ఒక గొప్ప ఉద్దేశం ఇచ్చి ఉన్నారు. కానీ ఈరోజు మనము ఆ యొక్క పరిమితుల్ని మనము విరగొట్టబోతున్నాము. ఏ పరిమితులు అంటే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే పరిమితులన్నిటినీ కూడా ఈరోజు దేవుడు మన జీవితం నుంచి తొలగించబోతున్నారు. ఆమెన్. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్తారా? అందరం కూడా మొదటి దినవృత్తాంతములు 4, 9, 10 చూద్దాము. ఈ యొక్క వ్యక్తి బైబిల్లో చూసినట్టయితే తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అనేది మనం ఒక్కసారి చూద్దాము. యాబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని తన తల్లి అతనికి యాబేజు అని పేరు పెట్టెను. యాబేజు ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ యొక్క వ్యక్తి పేరు యాబేజ్ అంట. అంటే ఈ యొక్క వ్యక్తి తను యూదా గోత్రంలో పుట్టినవాడు. వాళ్ళ యొక్క తల్లి తను కంటుండగా ఎంతో వేదన పడింది అనుకుంటా, ఎంతో బాధపడింది. అయితే తన పేరు ఎలా పెట్టిందంటే దుఃఖాన్ని కలిగించేవాడు అని ఒక పేరు పెట్టింది ఆ యొక్క వ్యక్తికి. ఆ యొక్క వ్యక్తి, ఆలోచించండి, మనకి అలాంటి పేరుంటే మనం ఎలాంటి జీవితం నడిపిస్తూ ఉంటాం? మనల్ని ఎంతో మంది దూరపరుస్తూ ఉండొచ్చు. మనకి అయ్యయ్యో ఇతను మన దగ్గరకు వస్తే మనకి దుఃఖం వచ్చేస్తుందేమో, లేకపోతే దుఃఖ పరిస్థితులు వస్తాయేమో అని భయపడుతూ ఉండొచ్చు. తన యొక్క కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ తన్ని దూరపరుస్తూ ఉండొచ్చు. కానీ ఈ యొక్క వ్యక్తి తన జీవితాన్ని అలా కొనసాగించాలనుకోలేదు. He did not want to live his life that way. తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. తన ఏదైతే ఆ యొక్క పేరు తనకి ముద్రింపబడిందో ఆ యొక్క పేరులో తను జీవించాలనుకోలేదు. తను ఏం చేశాడో మనం చూద్దాము. ఇక్కడ 10వ వచనంలో రాసి ఉంటుంది. తను ఏం చేశాడంటండి, దేవుని గూర్చి మొరపెట్టుకున్నాడు. He cried out loud.
మొరపెట్టుకున్నాడు. ఎవరండి మొరపెట్టుకుంటారు? మొరపెట్టుకొని ఎవరు ప్రార్థన చేస్తారు? ఎంతో వేదన కలిగి ఉంటే కానీ, ఎంతో బాధ కలిగి ఉంటే కానీ, ఎంతో ఇంకా నా జీవితం ఎలాగన్నా మార్చాలి, నాకు ఈ జీవితం వద్దు అని అనుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి మొరపెట్టుకుంటాడు. మన రోజువారీ నేను పోయిన ఆదివారం కూడా చెప్పాను, మామూలుగా ప్రార్థన చేస్తే మన జీవితాల్లో మార్పులు రావు. మన జీవితాల్లో మనం యుద్ధాలు అధిగమించాలన్నా, మనల్ని ఇబ్బంది పెట్టే ఆ యొక్క పరిస్థితులు అధిగమించాలన్నా బిగ్గరగా ఆరాధన చేయాలని రాసింది, బిగ్గరగా ప్రార్థన చేయాలని రాసింది. యు నీడ్ టు స్పీక్ అవుట్ ఇన్ అ లౌడ్ వాయిస్. ఇక్కడ యాబేషు తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఆ యొక్క మౌనంలో తను ఉండిపోలేదు. ఆ యొక్క మౌనాన్ని ఆపి విరక్కొట్టి తను ఏం చేశాడంట? మొరపెట్టాడంట దేవునికి. మీరు మౌనముగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మన జీవితంలో ఎటువంటి మార్పు రాదు. మౌనము అంగీకారం అని అంటారు. The more you are silent, the more you do not speak about your limitations, the more you do not speak out and want to change your limitation, that means you are agreeing to it. దానిని నువ్వు కొనసాగిస్తూనే ఉంటావు. తెలియకుండా అది చాలా సాధారణమైపోతుంది. అలాగే నీ పిల్లలకి కూడా నువ్వు అది కొనసాగిస్తావు. Your children also will take those limitations and believe that this is my boundary. ఇదే నా పరిమితి అని తను కూడా నమ్ముతూ ఉంటాడు. కానీ ఇక్కడ యాబేషు నా జీవితం అలా ఉండకూడదు, నేను దుఃఖపరిచే వాడిగా కాదు, నా పేరుకి నా జీవితానికి సంబంధం ఉండకూడదు అని తను ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో, నేను మొరపెట్టి దేవునికి ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలని తను నిశ్చయించుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే తను దేవునికి మొరపెట్టాడంట. హీ ప్రేడ్ అవుట్ లౌడ్. పక్కవారికి చెప్పండి, మొరపెట్టండి అని చెప్పండి. ఆమేన్. ఎలా ఉండొచ్చు తన యొక్క జీవితం ఆలోచించండి. ఎవరైనా తన్ని పేరు పెట్టి పిలిచినా తన యొక్క గతం గుర్తుకొస్తూ ఉండొచ్చు. ఎవరైనా తన్ని పేరు పెట్టి పిలిచినా వారి ముఖాల్లో భయం కనపడుతూ ఉండొచ్చు. హీ మస్ట్ బి సో డిస్ట్రెస్డ్. తను ఎంతో బాధగా తను ఉండుండొచ్చు. ఎన్నో చెప్పలేని బాధలు తనలో ఉండుంటుంది. అలాంటి యొక్క వ్యక్తి ఆ రోజు నా జీవితం ఇంక ఇలా ఉండకూడదు, నేను దాన్ని మార్చాలి అని చెప్పి తను మొరపెట్టాడంట. ఆమేన్. తను వారి యొక్క కుటుంబ సభ్యులు, తన యొక్క అన్నదమ్ములు కంట ఇంకా ఘనత పొందినవాడంట. తను ఘనత అంటే ఏంటండి? తను నీతిగా నిజాయితీగా బతికే వ్యక్తి, ఎవరికి చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి, ఎవరికి అన్యాయం చేయని వ్యక్తి. అలాంటి యొక్క వ్యక్తిగా యాబేజు ఉన్నాడంట. అలాంటి యొక్క వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటారు. ఆమేన్, ఆమేన్. నీతిగా నిజాయితీగా బతుకుతున్నామా లేదా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రార్థన చేసే ముందు మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించాలి. నేను దేవుని యొక్క వాక్యపరంగా జీవిస్తున్నానా? నీతిగా ఉన్నానా? నిజాయితీగా ఉన్నానా? ఇతరులు నన్ను చూసి గౌరవిస్తున్నారా? లేకపోతే నేను చెప్పిన మాట ఎలాగన్నా నేను చేస్తానని వారు ధైర్యముగా ఉన్నారా అని మనం ఒక్కసారి ఆలోచించాలి. యాబేషు అలాంటి ఒక వ్యక్తిగా ఉన్నాడంట. అయితే మనం చూద్దాము తను ఎలాంటి ప్రార్థన చేశాడో చూద్దాం. 5 పాయింట్లు చెప్తాను. మొట్టమొదటిది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని ప్రార్థన చేశాడంట. ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు. మనం ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు దేవా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేయాలంటే కొంచెం ఎక్కడో మనసులో ఒకలాంటి నొప్పి ఉంటుంది. అయ్యో నేను ఇలా ప్రార్థన చేస్తే నేను స్వార్థపరుణ్ణని అనుకుంటారేమో దేవుడు, లేకపోతే ఎప్పుడు చూసినా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటానేమో అని అనుకుంటారని మనం అడగాలంటే కూడా ఒకలాంటి ఆలోచన వచ్చేస్తుంటుంది. ఇది అడగచ్చా లేదా అన్నట్టుగా ఆలోచిస్తూ మనం ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే యాబేజు దేవా నన్ను ఆశీర్వదించండి అని అడిగారే కానీ ఎలా ఆశీర్వదించాలో ఆ డైరెక్షన్ ఇవ్వలేదు ఆయన. మనం అడిగితే ఏం చేస్తాము? మనం ఆశీర్వదించండి అని అడిగిన తర్వాత ఎలా ఆశీర్వదించాలో కూడా మనం దేవుణ్ణి అడిగేస్తూ ఉంటాం. దేవా నాకు ఇలాంటి ఒక ఇల్లు కావాలి, ఇలాంటి కారు కావాలి, ఇంత శాలరీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాం. కానీ యాబేషు దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని అడిగారే కానీ దేవా నీకు నీ చిత్త ప్రకారం నన్ను ఆశీర్వదించు అని చెప్పి తను ఒప్పుకున్నాడు. దేవా నీ చిత్త ప్రకారము, నీ ఇష్ట ప్రకారము నువ్వు నన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నావో అలా నన్ను ఆశీర్వదించు అని అక్కడికే ఆగిపోయాడే కానీ he didn't give directions of how he need to be blessed. మనము ఎలా మనం దేవుణ్ణి అడుగుతున్నాము? దేవా నీ చిత్త ప్రకారము నన్ను ఆశీర్వదించు, నీ గొప్పతనం బట్టి నన్ను ఆశీర్వదించు, నీ ఘనత బట్టి నన్ను ఆశీర్వదించు అని మనం అడుగుతున్నామా, లేకపోతే ఒక లిస్ట్ ఇస్తున్నామా అనేది ఆలోచించాలి. he asked, దేవా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని అడిగాడు. కానీ మనం కొన్నిసార్లు ఎంత బిజీగా ఉంటామంటే మన లైఫ్లో మనం అడగడం కూడా మర్చిపోతూ ఉంటాం. ఆమేన్. అడుగుడి. అక్కడ యాబేజు ఏం చేశాడు? అడిగాడు. అడుగుడి మీకు
ఇవ్వబడును అని చెప్పి ఉన్నది. కానీ మనం కొన్నిసార్లు అడగడానికి కూడా లేజీ, ఏం అడుగుతాంలే తర్వాత అడుగుదాం, ఇప్పుడు అంత కంగారు ఏమొచ్చింది, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది, అవసరం ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుదాంలే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే యాకోబు 4:2 చూసినట్టయితే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు అని రాసుంది. దేవుణ్ణి మీరు అడగట్లేదు కాబట్టే మీకు ఏదీ దొరకట్లేదు. అంతా నా శ్రమే, అంతా నేనే చెయ్యాలి, అంతా నా ద్వారే రావాలి అని మనం గొడవ పడుతున్నాము. తర్వాత మనం అవసరం లేని పనులన్నీ చేస్తున్నాము, మన ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుంటున్నామే. కానీ మనం ఎక్కడ కూడా ఆగి ఇది నా వల్ల కాదు, నేను దేవుణ్ణి అడగాలని మనం అడగట్లేదు. ఇక్కడ ఏం రాసిందండి? దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఆర్ యు ఆస్కింగ్ గాడ్ టుడే? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? మీ యొక్క ప్రార్థనలో మీరు ఏం కావాలి మీ జీవితంలో అని దేవుణ్ణి మీరు అడుగుతున్నారా? లేకపోతే మీరే ప్లాన్స్ వేసుకొని, మీరే స్ట్రాటజైజ్ చేసి, మీరే అన్నీ చేసుకుంటున్నారా? ఇక్కడ మీరు చూసినట్టయితే యాబేజు దేవునికి మొరపెట్టాడు, అడిగాడు. తను మనుషులతో యుద్ధం చేయలేదు, లేకపోతే తన చుట్టుపక్కల ఉన్న వారితో యుద్ధం చేయలేదు, తన ఆలోచనలతో యుద్ధం చేయలేదు. కానీ తన యొక్క సరైన మాధ్యం వెతుక్కున్నాడు. ఏంటది? దేవుడితో మాట్లాడడం, దేవుని వైపు తిరిగి ఆరాధన చేయడం, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. He did not fight with the society. మనం ఏం చేస్తాం? మన పక్కన వారితో గొడవ పడతాము, మనమే అన్ని సెట్ చేయాలని ట్రై చేస్తాము. కానీ he knows that it is not by himself but it is God who is going to do that. తన ద్వారా కాదు కానీ, తన వల్ల కాదు కానీ, దేవుని ద్వారా అది జరుగుద్ది అని చెప్పి దేవుని వైపు తిరిగి ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. He asked God, దేవా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అడిగాడు. ఈరోజు మీరు కూడా చెప్పండి, దేవా నన్ను ఆశీర్వదించండి అని చెప్పండి. అడిగారా? ఆస్క్ అండ్ యు షాల్ రిసీవ్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రెండో విషయం ఏంటంటే, నా సరిహద్దును విశాలపరచమని అడిగాడు. సరిహద్దుల్ని విశాలపరచండి అని అనగానే 1 BHK నుంచి 3 BHKకి వెళ్ళడం కాదండి. మనం అక్కడికే ఆగిపోతాం, రియల్ ఎస్టేట్ వరకే ఆగిపోతూ ఉంటాం. హీ వాజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎన్లార్జింగ్ హిస్ టెరిటరీ ఇన్ రియల్ ఎస్టేట్. తన యొక్క ప్రభావం పెంచమని అడిగాడు, తన యొక్క శక్తిని పెంచమని అడిగాడు, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచమని అడిగాడు. He's asking for enlargement of his territory. ఆమెన్. మనకి అంత ధైర్యముగా మనం అడగగలుగుతున్నామా? దేవా నా యొక్క సరిహద్దుల్ని విశాలపరచండి అని మనం అడుగుతున్నామా? విశాలపరచండి అని అడిగిన వెంటనే అక్కడ వరకే ఆగిపోదండి. సరిహద్దులు విశాలపరచబడుతున్నారంటే నీకు బాధ్యత పెరుగుతుంది అని. యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. నాకు ఇంత కావాలండి అని చెప్పి అడిగిన వెంటనే అక్కడికే ఆగిపోదు. దాని పట్ల నువ్వు ఎలా నీ యొక్క ప్రవర్తనని నిర్వర్తించుకుంటున్నావు, లేకపోతే నీ యొక్క ప్రభావం ఎలా ఉంది, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అని కూడా ఆలోచించాలి. ఆమెన్. ఇక్కడ తను అడిగినట్టయితే తను ఆలోచించి ఉండొచ్చు. ఇది నేను ఆలోచించిన వెంటనే నేను అనుకున్నాను, చాలాసార్లు మనం ఏమనుకుంటాము, నా ఎక్స్పీరియన్స్ బట్టి, నా గతం బట్టి నేను ఈ పరిమితిలోనే ఉండాలి, ఇదే నా బౌండరీ అని అనుకుంటూ ఉంటాం. కానీ యాబేజు అలా ఆలోచించలేదు. He said, God, expand my territory. నా యొక్క సరిహద్దుల్ని విశాలపరచండి అని అడిగాడు. ఏ సరిహద్దులు? దేవా నాకు గొప్ప ఆశీర్వాదం దయచేయండి, సరిహద్దుల్ని విశాలపరచమని అడగలేదు. నా సరిహద్దుల్ని విశాలపరచమన్నాడు. అంటే దేవా నా దగ్గర ఉన్నది, నా కొంతని, నాకు మీరు ఆశీర్వదించిన దాన్ని మీరు తీసుకొని దాన్ని విశాలపరచండి అని చెప్పాడు. Can we ask God to enlarge our territory today? దేవా నాకు ఇచ్చిన దాన్ని మీరు విశాలపరచండి అని అడిగే ధైర్యము మనకుందా? వద్దండి బాబోయ్, దానివల్ల ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధ్యతలు వస్తాయో, మన వల్ల కాదు అని ఆలోచిస్తున్నామా? ఆర్ యు బోల్డ్ ఎనఫ్ టు ఆస్క్ గాడ్ టు ఎక్స్పాండ్ యువర్ టెరిటరీ? అడగండి ఈరోజు, దేవా నా యొక్క సరిహద్దుల్ని విశాలపరచండి. ఈ యొక్క పరిమితిలో ఉండాలనుకోవట్లేదు, ఎదగాలనుకుంటున్నాను, ఇంకా గొప్ప జీవితం జీవించాలనుకుంటున్నాను, నా సరిహద్దుల్ని విశాలపరచండి అని చెప్పి మీరు ఈరోజు ప్రార్థన చేయాలి. యాబేజు ఎలాగైతే అడిగాడో దేవుణ్ణి, మీరు కూడా ఈరోజు దేవా నా యొక్క సరిహద్దుల్ని విశాలపరచమని అడిగాలి. ఆమెన్. తను మెటీరియలిస్టిక్గా అడగలేదు, భూమి లేకపోతే తనకి బంగారం దాని గురించి అడగలేదు, కానీ తను ఎదుగుదల గురించి అడిగాడు. He asked for growth. Amen. మనము ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచన ఎక్కడి వరకు ఉంటుందండి? ఈ ఉద్యోగం వచ్చిందా, లైఫ్ స్టెబుల్ అయిందా, అంతే.
వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ గ్రోత్. కొన్నిసార్లు మనం ఎదగాలంటే కూడా భయపడుతూ ఉంటాము. ఎందుకంటే మన తరతరాల నుంచి ఆ యొక్క ఆలోచనలు మన దగ్గరికి కూడా వచ్చేసాయి. అమ్మో, ఎక్కువ పెద్దగా ఆలోచిస్తే ఏమైనా అయిపోతుందేమో, ఎక్కువ బిజినెస్ చేసేస్తే ఏమైనా అయిపోతుందేమో, కొత్త ప్లేసెస్లోకి, కొత్త ఏరియాస్లోకి అడుగు పెడితే ఏమైనా అయిపోతుందేమో అని భయపడుతున్నాం. Today, God is saying, I will bless you. Do you have the audacity to ask that enlarge my territory? నీకు ఆ ధైర్యం ఉందా, దేవా నా యొక్క సరిహద్దుల్ని విశాలపరచండి అని అడిగే ధైర్యము నీకుందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎక్స్పాండ్ యువర్ టెరిటరీ. తను ఏమడిగాడండి? నా సరిహద్దుని విశాలపరచండి. అందరూ కూడా బిగ్గరగా చెప్పండి, దేవా నా సరిహద్దుల్ని విశాలపరచండి. ఆమెన్. ధైర్యముగా అడిగారా? దేవుడు తప్పకుండా దీవిస్తారు. ఆమెన్. మూడో విషయం ఏం చేశాడంటే, దేవా నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా చూడుమని ఆయన దేవుణ్ణి అడిగాడు. తెలుసు తనకి ఎదుగుదల వచ్చేటప్పుడు యుద్ధాలు ఎక్కువ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే ఎదుగుతున్నావో కష్టాలు ఎక్కువ అవుతాయి. జనాలు నీపైకి రావడం మొదలు పెడతారు, తప్పుగా నీ వైపు రావడం మొదలు పెడతారు, నిన్ను కదపడానికి రావడం మొదలు పెడతారు. నీ యొక్క ఉద్దేశం వైపు నువ్వు నడుస్తుంటే నిన్ను ఆ యొక్క ఉద్దేశం నుంచి కదపడానికి వస్తూ ఉంటారు. తనకి తెలుసు ఇది నా వల్ల కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతోనే కాదు, నాకు ఆయన యొక్క సన్నిధి కూడా కావాలని తను గుర్తు తెచ్చుకున్నాడు. కాబట్టే దేవా నాకు మీ యొక్క హస్తము నా పైన ఎల్లప్పుడు ఉంచండి అని అడిగాడు. ఎందుకు? తనకి ఎటువంటి కీడు జరగకుండా తనని కాపాడడానికి. Today, are you only asking for the gifts or are you also asking for the giver in your life? నీకు బహుమతుల కోసమే అడుగుతున్నావా? ఆశీర్వాదాల కోసమే అడుగుతున్నావా? ఆశీర్వాదాలు ఇచ్చే ఆ యొక్క శక్తి కూడా, ఆ యొక్క సన్నిధి కూడా నీలో ఉండాలనే ఆశిస్తున్నావా? Are you only asking for the blessings or are you asking for the presence of the one who is giving you that blessing? అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. యాబేజు తనకి ఆశీర్వాదాలే కాదు, మీరు కూడా నాకు కావాలి, మీ యొక్క సన్నిధి కూడా నాకు కావాలి అని తను ఆ రోజు ఆ యొక్క ప్రార్థనలో అడిగాడు. మనం ఎప్పుడు చూసినా మన ప్రేయర్ రిక్వెస్టే అడిగేసి ఎండ్ చేసేస్తాం. థ్యాంక్ యూ గాడ్, ఆమేన్ అని చెప్పేసి ఎండ్ చేసేస్తామే. కానీ దేవా నీ సన్నిధి నాకు కావాలి అని మనం అడుగుతున్నామని ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే హీ వాజ్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ గాడ్స్ గైడెన్స్. దేవుడు ఆయనతో ఉంటే ఎటువంటి హాని కలగదు, ఎటువంటి కీడు కలగదు, ఎవరు కూడా తన వైపు చెడుగా ఏదైనా చేయడానికి రారు అని వచ్చినా సరే ఆయనకి రక్షణ కలుగుతుందన్న నమ్మకంతో ఆయన దేవుని యొక్క హస్తము తన పైన ఉండాలని ప్రార్థన చేశాడు. నాలుగో విషయం చూసినట్టయితే దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించాడు. హీ ఆస్క్డ్ టు బి ఫ్రీ ఫ్రమ్ పెయిన్. ఆ యొక్క దానిలో నుండి నన్ను తప్పించుము, నాకు ఎటువంటి హాని కలగకుండా, బాధ కలగకుండా దాని నుంచి నన్ను తప్పించుము అని చందాను ప్రార్థన చేశాడు. మీరు చూసినట్టయితే యాబేజ్ అంటేనే బాధ కలిగించేవాడు. అంటే ఏంటి? తన యొక్క గతము తనలో ఉండకూడదు, తన యొక్క వ్యక్తిత్వం మారిపోవాలి. నేను ముందు పడ్డ బాధ నాలో ఇంకా ఆ బాధ ఉండకూడదు, దాని నుంచి నన్ను దూరపరచుము అని అడుగుతున్నాడేమో. హీ వాంట్స్ అ చేంజ్ ఆఫ్ ఐడెంటిటీ. బాధ కలిగించేవాడిగా కాదు, నాలో బాధ ఉండకూడదు అని తను ఇంకా అడుగుతున్నాడు. మనలో బాధ ఉండకుండా ఆనందమే ఉండాలి అంటే మనతో దేవుడి యొక్క సన్నిధి ఉండాలి, చాలా అవసరం. ఆశీర్వాదాలు ఉంటే చాలు మనం ఆనందంగా ఉంటాము అని అనుకున్న వాళ్ళు అయితే అది ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఓన్లీ ద బ్లెస్సింగ్స్ విల్ నాట్ కీప్ యూ హ్యాపీ. ఆమెన్. దేవుని యొక్క సన్నిధి మీతో ఉండాలి. తను చిన్నప్పుడు తన జీవితంలో తన యొక్క ఇచ్చిన ఆ యొక్క పేరుని తను మార్చలేకపోయాడు. కానీ తను ఆలోచించింది ఏంటంటే, నా జీవితము ముందుగా నా యొక్క భవిష్యత్తు అలా ఉండకూడదు అని నిశ్చయించుకున్నాడు. నేను చిన్నప్పుడు నేనేం చేయలేకపోయాను, ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, బట్ గాడ్ టుడే ఐ వాంట్ యూ టు టేక్ దట్ కంట్రోల్ అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను చిన్నప్పుడు నేను బాధ కలిగించే వ్యక్తిగా నన్ను ముద్రించాడు, నాకు ఒక లేబుల్ ఇచ్చారు, నన్ను ఆ యొక్క లేబుల్లోనే అందరూ నన్ను చూశారు. కానీ ఈరోజు అది విరగొట్టబడాలి. నా యొక్క జీవితం నేను మీ చేతిలో పెడుతున్నాను, మీరు ఆశీర్వదించండి, నా యొక్క సరిహద్దుల్ని విశాలపరచండి, మీ హస్తము నాపై ఉంచండి, మీ సన్నిధి నాలో ఉంచండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. యూ మస్ట్ హ్యావ్ ఆల్ కమ్ ఫ్రమ్ సమ్ డిఫరెంట్ లేబుల్స్. మన అందరికీ ఒక లేబుల్ ఉండుండొచ్చు. మన కుటుంబం ఇచ్చిన లేబుల్ ఉండొచ్చు, మన పరిస్థితులు ఇచ్చిన లేబుల్స్ ఉండొచ్చు, మన చుట్టుపక్క వారు ఇచ్చిన లేబుల్స్ ఉండొచ్చు. దట్ లేబుల్ షుడ్ నాట్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుని అది నిర్ణయించకూడదు.
ఆమెన్. దేవుడు మనకిచ్చిన ఉద్దేశము సెట్ చేయాలి అంటే, దాని వైపు మనం పని చేయాలి అంటే, మనం ఆ యొక్క లిమిటేషన్స్ని బ్రేక్ చేయాలి. ఆమెన్. నీ సరిహద్దుల్ని నువ్వు ఈరోజు విరగొట్టగలవా? ఆ రోజు యాబేసు, ఇదే నా సరిహద్దు, నేను ఈ యొక్క పేరులోనే జీవించాలి, నేను ఇంకా జీవితకాలం ఇలాగే ఉండాలి అని తను ఆలోచించినట్టయితే దేవుడు తన్ని ఆశీర్వదించేవాడు కాదు. ఆమెన్. You need to have the boldness to ask. You need to have the boldness to break your limitations today. నీ సరిహద్దుల్ని నీ ప్రార్థనే విరగగొడుతుంది. ఆమెన్. 5వ పాయింట్ చూసినట్టయితే, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అతను అడిగాడు, మనస్ఫూర్తిగా అడిగాడు, ధైర్యంగా అడిగాడు. దేవుడు ఆయన యొక్క మనవిని ఆలకించాడు. దానికి ఆయన ఆన్సర్ చేసి తనకి ఆ యొక్క ప్రార్థనకి జవాబు దయచేశాడు. మనం అడగడమే ఆపేశాం. ఇదే నా పరిమితి, ఇదే నా బౌండరీ, నేను ఇలాగే జీవించాలి అని మనం నిశ్చయించేసుకున్నాం. ఆమెన్. మన ప్రపంచంలో కానీ మన చర్చ్లో కానీ మీరు చూసినట్టయితే, ఎవరైతే ఆ యొక్క పరిమితులకి అంగీకరించకుండా దానిని ఎదుర్కొన్నారో వాళ్ళే గొప్పవారయ్యారు. Whoever thought that this is not my boundary and they stopped agreeing to it, ఎవరైతే ఇది కాదు అని ఎవరైతే ధైర్యంగా నుంచున్నారో వారే గొప్పవారయ్యారు. ఆమెన్. ఈరోజు నీ భవిష్యత్తు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీకు ఇచ్చిన ముద్ర బట్టి ఉంటుందా? నీ కుటుంబం నీకు ఇచ్చిన పేరు బట్టి ఉంటుందా? లేకపోతే నీ తరతరాలు ఇలాగే నడుచుకుంది, నేను ఇంతేనేమో అనే ఆలోచనలో నడుస్తున్నావా? దాన్ని నువ్వు ఎదురించి దాన్ని విరగ్గొట్టి నీ పరిమితిని నువ్వు విశాలపరచాలనుకుంటున్నావా? అది నీ ప్రార్థనలోనే ఉంటుంది. అందరం కూడా నుంచుందాం ఈరోజు మీ ప్రార్థన ధైర్యమైన ప్రార్థనగా ఉండాలి. ఎవరు కూడా మీ యొక్క పక్కవారు ఏమనుకుంటున్నారా, మీ యొక్క ఎదుటివారు ఏమనుకుంటున్నారో కాకుండా, నీ జీవితము నీ భవిష్యత్తు చక్కగా అవ్వాలి, ఇంకా గొప్పగా అవ్వాలని ఈరోజు మీ నోర్లు విప్పి మీరే దేవునికి ప్రార్థన చేయాలి. ఆమెన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. యాబేసు చూసినట్టయితే తన పేరు మార్చుకోలేదు, కానీ తన పేరు యొక్క అర్థాన్ని మార్చేశారు దేవుడు. He was no longer in pain, but he was only gaining blessings from God. ఈ రోజు నీ పేరుని బట్టి, నీ యొక్క గతం బట్టి కాదు కానీ నీ భవిష్యత్తు దేవుని యొక్క ఆశీర్వాదం బట్టి గొప్పగా అవ్వబోతుందని నమ్ముతూ ప్రార్థన చేయండి. దేవా, ఈ రోజు దేవా, నేను నా గతం బట్టి కాదు, నా యొక్క పూర్వకాలంలో ఉన్న గుర్తింపు బట్టి కాదు, నా యొక్క కుటుంబం బట్టి కాదు కానీ తండ్రి దేవా, నా పరిమితుల్ని తండ్రి దేవా విశాలపరచండి. దేవా, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వండి అని ఈరోజు మీరు నోరులిపి ప్రార్థన చేయండి. Remember, God responds to an honest prayer from an honorable person. Amen. అందరూ కూడా బిగ్గరగా ఒక 2 నిమిషాలు, దేవా, నా యొక్క ప్రతి ఒక్క బంధకాన్ని, ప్రతి ఒక్క ఆలోచనని ఈరోజు మీరు నూతన పరచండి అని చెప్పి ప్రార్థన చేయండి. ఆ యొక్క బంధకాలని విరగొట్టండి అని ప్రార్థన చేయండి. ఎవ్రీ లిమిటేషన్ ఇస్ గోయింగ్ టు బి బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్ టుడే. దేవా, ప్రతి ఒక్క బంధకాన్ని విరగొట్టండి తండ్రి. దేవా, ఏదైతే ఇదే నా పరిమితి అని అనుకున్నారో ఆ యొక్క ఆలోచనని విరగొట్టండి తండ్రి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషిలో తండ్రి దేవా, ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి మీ యొక్క ధైర్యాన్ని నింపండి తండ్రి. దేవా, ఈరోజు వారు నోరులు తెరిచి అడుగుతుండగా తండ్రి దేవా, వారికి మీరు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, వారి యొక్క జీవితాలని తండ్రి దేవా మీరే ఇంకా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, వారి గతం ఎలా ఉందో తెలియదు కానీ తండ్రి దేవా, వారి యొక్క భవిష్యత్తు తండ్రి ఎంతో ధైర్యముగా దేవా ఇంకా గొప్పగా ఉండబోతుందని నమ్ముతున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క కుటుంబం నుంచి తండ్రి దేవా, ఈ యొక్క సంఘం నుంచి తండ్రి దేవా గొప్ప సాక్ష్యాలు తండ్రి దేవా రాబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి యొక్క పరిమితులు విరగ్గొట్టి తండ్రి దేవా ఎన్నో తండ్రి దేవా వారి జీవితాల్లో వారు పొందుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. Dear Father, we ask for you to free each and every person who's been tagged along with the name of Father. తండ్రి దేవా, ఇప్పుడు వరకు వారు వదులుకోలేకపోయారేమో, కానీ ఈ రోజు నుంచి వాళ్ళని నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క ఆలోచనల్ని నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క బలాన్ని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క ధైర్యాన్ని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, యాబేజులాగా తండ్రి దేవా ఈ రోజు మేము మొరపెట్టుకొని అడుగుతున్నాము తండ్రి. దేవా, మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. దేవా, మీ ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క సరిహద్దుల్ని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క హస్తాన్ని మా పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఎటువంటి కీడు, ఎటువంటి దరిద్రము ఇంకా మా జీవితాల్ని రాకుండా తండ్రి దేవా శాసించకుండా దేవా ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధి
మాలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, మీతో ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో ఎల్లప్పుడూ మీ యొక్క శాంతి, సమాధానము, సమృద్ధిని వారికి దయచేయమని, మంచి ఆరోగ్యము, బలము, శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అందరం కలిసి బిగ్గరగా చెప్దాము. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.